హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేశ్వరి దేవయానికి బుద్ధి చెప్పాలని తనని పిలిచి తన ఓట్లో 2 కాళ్ళు పెట్టి బాంబ్ రాయమని అంటూ ఉంటుంది. ఇక దేవయాని తన కోపమంతా జానుపై చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోమ్మని రాజేశ్వరి కాళ్ళని ఒళ్ళో పెట్టుకొని మెల్లిగా బాంబ్ రాస్తూ గునుగుతూ ఉంటుంది. మరోవైపు పార్టీలో మిత్ర, లక్ష్మి ఒక టేబుల్ దగ్గర కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మిత్ర లక్ష్మిని, పదలక్ష్మి, నా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను ఇండివిజువల్గా పరిచయం చేస్తాను అని అంటుండగా, ఎందుకండి ఇంతసేపు అందరికీ పరిచయం చేశారు కదా, లేనిపోని గొప్పలు కూడా చెప్పారు అని లక్ష్మి అంటూ ఉండగా, నేను చెప్పిందేవి తప్పు కాదు కదా అని అనేస్తుంది. ఇక తప్పు కాదు కానీ గంత ఓవర్గా చెప్పడం అవసరమా అండి అని లక్ష్మి అంటుండగా, ఖచ్చితంగా అవసరమే. నేను చెప్పింది తప్పు కానప్పుడు నిజాలు చెప్పి తీరాలి అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక చిన్నగా నవ్వుకుంటుంది లక్ష్మి. ఇక ఒక ఫ్రెండ్ పైకి నిలబడి ఇలా అంటుంటుంది. మిత్ర తన స్పీచ్తో మన రీయూనియన్ పార్టీని చక్కగా స్టార్ట్ చేశారు. ఇక మనం డ్యాన్సులతో దాన్ని హోరెత్తించి రాత్రి డ్రింక్స్ పార్టీతో మరో స్టేజ్కి తీసుకెళ్ళి ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని అరుస్తూ ఉంటుంది. ఓకే ఓకే అని అందరూ కూడా అంతే హుషారుగా బదులిస్తూ ఉంటారు. ఇక ఫస్ట్గా డ్యాన్స్ చేయాల్సిన కపుల్ మిత్ర, లక్ష్మి అని అనగా లక్ష్మి కాస్త మొహమాటంగా ఫీల్ అవుతూ, నేనా, అమ్మో నాకు డ్యాన్స్ రాదు అని లక్ష్మి అనేస్తుంది. నువ్వు డ్యాన్స్ ఎంత బాగా చేస్తావో నాకు తెలుసు లక్ష్మి, పద అని మిత్ర చెయ్యి అందిస్తాడు. అమ్మో ఇంతమందిలోనా, నేను డ్యాన్స్ చెయ్యలేనండి అని అంటుంటుంది లక్ష్మి. నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని నాకు తెలుసు, పద లక్ష్మి అని మళ్ళీ లక్ష్మి చెయ్యి అందుకొని మిత్ర డయాస్ దగ్గరికి వెళ్తాడు. ఇక పాట ప్లే అవగానే లక్ష్మి, మిత్ర కలిసి చక్కగా కపుల్ డ్యాన్స్ చేస్తారు. లక్ష్మి కాస్త మొహమాట పడిన మిత్ర మాత్రం తన ప్రేమనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తన ప్రేమనంతా అందరికీ చూపిస్తూ లక్ష్మితో చక్కగా కపుల్ డ్యాన్స్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆ కపుల్కి అందరూ గ్రాండ్గా క్లాప్స్ కొడతారు. ఇక ఆ తర్వాత ఆ యాంకర్ లాగా వ్యవహరిస్తున్న ఫ్రెండ్ మనీషా అని అరుస్తుంది. ఇక అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ గుసగుసలాడుతూ, మనీషాకి పార్ట్నర్ లేదు కదా, ఇప్పుడు మనీషా ఎలా డ్యాన్స్ చేస్తుంది, సోలోగానా అని అంటుండగా మనీషా సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకు, కాలేజ్లో మిత్ర కదా తన డ్యాన్స్ పార్ట్నర్, ఇప్పుడు కూడా మిత్రతోనే చేస్తుంది అని ఒకరంటుంటే మరొకరేమో మిత్ర, మనీషా కలిసి డ్యాన్స్ ఎలా చేస్తారు, ఆల్రెడీ మిత్రకి పెళ్ళైంది, తన భార్య కూడా ఇక్కడే ఉంది, తను బాధపడుతుంది కదా, అలా చేయడం కరెక్ట్ కాదేమో అని ఒకతను అంటూ ఉంటాడు. ఇక అందరూ మనీషా, మిత్ర, లక్ష్మి వైపు చూస్తుండగా లక్ష్మి చాలా కూల్గా, అలా ఎందుకు చేయకూడదు, మనీషా మా ఆయన ఇద్దరు కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్, డ్యాన్స్ పార్ట్నర్స్ కూడా, ఆ విషయాలన్నీ నాకు తెలుసు, కలిసి డ్యాన్స్ చేసినంత మాత్రాన రియల్ కపుల్ అయిపోరు కదా, ఆ విషయాలేవి నేను పట్టించుకోను, డ్యాన్స్ చేసినా పర్లేదు, వెళ్ళండి మిత్ర గారు, మనీషాతో కలిసి డ్యాన్స్ చేయండి అని పర్మిషన్ ఇస్తుంది లక్ష్మి. కానీ మొహమాట పడుతూ ఉంటాడు మిత్ర. లేదు వెళ్ళండి పర్లేదు అని లక్ష్మి అనగానే సరే అంటూ పైకి లేస్తాడు మిత్ర. కానీ వెళ్ళి మొహమాటంగా స్టాచ్యూలాగా మిత్ర నిలబడితే మనీషా తన అందాలు ఆరబోస్తూ మిత్రాన్ని కావాలని కవ్విస్తూ తన చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మనీషా. కానీ మిత్ర మాత్రం తన చిరాకుని ప్రదర్శిస్తూనే స్టాచ్యూలాగా నిలబడతాడే తప్ప ఏ మాత్రం డ్యాన్స్ చేయడు. ఇక అలా ఆ డ్యాన్స్ పార్టీ ముగుస్తుంది. ఇక మరోవైపు ఇంట్లో నాకేదో గందరగోళంగా ఉందిరా, నిన్న నువ్వంతా ఎందుకు టెన్షన్ పడ్డావు అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది జయదేవ్ నందన్ని. మిత్రకి గ్రహాలు బాగా లేవంట, దీక్షితులు గారు చెప్పారు ఏదో గండమని అని అనగానే, మరి ఈరోజు పార్టీకి ఎందుకు పంపించావురా అని అడిగేస్తుంది ఆ పెద్దావిడ. లక్ష్మి పక్కనుంది కాబట్టి మిత్రకి ఏం కాదక్క అని అంటుంటాడు. ఎంత కోడలపై నమ్మకం ఉంటే అలా పంపిస్తావా అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. కోడలంటే నమ్మకం కాదు, అంతకు మించి తను ఇటువంటి ప్రమాదాలని ఎన్నో ఎదుర్కొని ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చింది కాబట్టి మిత్ర పక్కన లక్ష్మి ఉంటే దేనికి లోటు ఉండదు అని అనేస్తాడు జయదేవ్ నందన్. లేదు నాకు భయంగా ఉంది, నేను ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళిద్దరిని రమ్మననా అని అంటూ ఉండగా, లేదక్క అది బాగోదు, వాళ్ళు రాలేరు కూడా అని అంటుంటాడు జయదేవ్ నందన్. ఇంతకీ గండం ఎవరి వల్ల అంటావు అని
అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. ఇంకెవరు, ఆ మనీషా వల్ల కావచ్చు అని అనేస్తాడు జయదేవ్ నందన్. అవును, ఆ మనీషా వల్లే కావచ్చు, అయినా అది ఫారెన్ వెళ్ళిపోయాక వీళ్ళు పార్టీ పెట్టుకోవాల్సింది అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. నేను లక్ష్మికి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తాను అని అంటూ పక్కకు వెళ్ళి లక్ష్మికి కాల్ చేస్తుంది ఏ రాజేశ్వరి. ఇక చెప్పండి పెద్దమ్మ గారు అని అంటూ కాస్త పక్కకి వస్తుంది లక్ష్మి. వినబడుతుందా అని అంటూ ఆ పార్టీ సౌండ్స్ వల్ల కాస్త డిస్టర్బ్గా మాట్లాడుతుంటుంది రాజేశ్వరి. ఏదో గ్రహాలు బాగాలేవని దీక్షితులు గారు మీ మామయ్యకి చెప్పారంట. నువ్వు మిత్రాన్ని వదిలి పక్కకి కూడా వెళ్ళకు, ఆ మనీషాతో జాగ్రత్తగా ఉండు, ఆ మనీషా ఏదైనా ప్లాన్ చేయొచ్చు అని రాజేశ్వరి చెప్పగానే అలాగే అని అంటుంది లక్ష్మి. ఇక కాల్ కట్ చేసిన తర్వాత దూరంగా ఉన్న మిత్ర ఫ్రెండ్స్ మాటలని లక్ష్మి వింటుంది. ఏంటే ఈ మనీషా ఇంత గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేసి గెస్ట్ హౌస్ కూడా బుక్ చేసింది, తనకేదో లాభం లేకుంటే ఏది చేయదు. మిత్ర లక్ష్మిని గారిని కూడా పెళ్లి చేసుకున్నారు, అయినా మనీష ఆ ఇంట్లోనే ఉంటుంది. అయినా అమెరికా వెళ్ళిపోతున్న అమ్మాయి ఏం ప్లాన్ చేసిందంటావు అని అంటూ ఒక ఫ్రెండ్ అడుగుతుంటే ఏమోనే, కానీ లక్ష్మి గారికి మాత్రం కాకూడదు, తను అన్యాయపాలు కాకూడదని మాత్రమే కోరుకోవాలి. ఆ మనీషా ఏం ప్లాన్ చేసిందో అని మరొక ఫ్రెండ్ అంటుండగా ఆ మాటలు విన్న లక్ష్మి టెన్షన్ పడుతూ మిత్ర ఎక్కడా అని వెతుకుతూ ఉంటుంది. ఇక మనీషా తన ఫ్రెండ్ని డ్రగ్ ఫోడర్ కోసం అడుగుతూనే ఉంటుంది. ఇక అలా చీకటి పడుతుంది. డ్రింక్స్ పార్టీ స్టార్ట్ అవుతుంది. లక్ష్మి మిత్ర ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారు. మనీషా తన ఫ్రెండ్స్ అయిన ఇద్దరు వ్యక్తులకి సెగ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న వెయిటర్ లక్ష్మి మిత్రాలకి హాట్ డ్రింక్ సర్వ్ చేస్తూ ఉండగా మిత్ర నో వద్దు అన్నట్టు తిరస్కరిస్తాడు. దాంతో మనీషా తన ఫ్రెండ్స్కి సైగ చేయగానే వాళ్ళు వచ్చి మిత్రాని ఏంటి మిత్ర హాట్ డ్రింక్ తీసుకొనన్నావట, మా కోసమైనా తీసుకో, ఈరోజు పార్టీ కదా అని అంటుండగా వద్దురా నేను మానేశాను అని అనేస్తాడు మిత్ర. ఎందుకు సిస్టర్ ఉందనా, సిస్టర్ ఏమైనా అనుకుంటుందనా అని అనగానే లేదురా అని అనేస్తాడు మిత్ర. మరి తాగొచ్చు కదా, మన కాలేజ్లో అప్పుడప్పుడు తాగేవాడివి కదా అని అంటూ ఉంటారు ఆ ఫ్రెండ్స్ మిత్రాన్ని. అవునరా, కానీ ఒకప్పుడు నేను చాలా ఎక్కువగా తాగేశాను, ఇప్పుడు నా వల్ల కాదు, నేను తాగలేను, నేను మానేశాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక కానీ కిక్ కోసమైనా కొంచెం తాగొచ్చు కదరా అని అంటుండగా నాకు ఆల్రెడీ కిక్ ఇచ్చేది పక్కనే ఉందిరా, నేను తాగను అని మిత్ర అనగానే ఓకేరా మరి అని అంటూ ఆ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. నా కోసమే మందు మానేశారా అండి అని లక్ష్మి అడుగుతుండగా అవును అని మిత్ర చిన్నగా చెప్తాడు. మీరు నన్ను లవ్ చేస్తున్నారని నాకు తెలుసు, కానీ మీరు నన్ను ఆరాధిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది అని అంటూ ఉంటుంది లక్ష్మి. అవును, నిన్ను చాలా బాగా ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, రేపు పార్టీలో అదంతా బాగా చూపెడతాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మనీషా ఫ్రెండ్ డ్రగ్ ఫోడర్ని తీసుకొచ్చి మనీషాకిచ్చి డోసెస్ ఎక్కువ అయితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పేస్తుంది. ఎంత కలపాలో నాకు తెలుసులే అని అంటుంటుంది మనీష. ఇక రాజేశ్వరి కిందికి దిగి వచ్చి దేవయాని జానులని దీపాలు వెలిగించాలి అంటుండగా ఎందుకు అని దేవయాని ప్రశ్నిస్తూ ఉంటుంది. జాను కూడా ఎందుకు అని అడుగుతుండగా మీ అక్క బావ బయటికి వెళ్ళారు కదా, వాళ్ళ క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి అనగానే పిల్లలు కూడా మేం దీపాలు వెలిగిస్తాం అని ఎక్సైట్ అవుతారు. జాను వాళ్ళిద్దరిని తీసుకెళ్లి దేవుని దగ్గర దీపాలు పెట్టి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక మనీష పక్కకి వెళ్ళి లక్ష్మిని పక్కకి తీసుకురమ్మని ఒక ఫ్రెండ్కి సైగ చేయగానే లక్ష్మీ మిత్రాల దగ్గరికి అంజు అనే ఫ్రెండ్ వెళ్ళి మా ఫ్రెండ్స్తో లక్ష్మి గారు మాట్లాడతారు, కాసేపు వదిలిపెడతావా అని అనగానే సరే పదా అని మిత్ర అంటుంటాడు. లక్ష్మి గారు మాత్రమే రావాలి అని అనేస్తుంది అంజు. ఓకే అని లక్ష్మిని పక్కగా తీసుకెళ్తుంది ఆ ఫ్రెండ్. అప్పుడే మిత్ర వచ్చి ఒంటరిగా ఉండడం చూసిన మనీష హాట్ డ్రింక్ తీసుకున్నావట, ఇదిగో చూడు సాఫ్ట్ డ్రింక్ అయినా తీసుకో అని అంటూ డ్రగ్ కలిపిన కూల్ డ్రింక్ని మిత్రాకి అందిస్తుంది మనీష. ఇక ఒక సిప్ చేస్తాడు, అనుమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. మళ్ళీ ఒక సిప్ చేసి ఇది సాఫ్ట్ డ్రింకేనా అని అడగగానే ఎందుకు అని మనీష అడుగుతుంటుంది. తల తిరిగినట్టు అనిపిస్తుంది అని మిత్ర అంటూ లక్ష్మిని పిలవమని అంటూ ఉంటాడు. దీనికి లక్ష్మి ఎందుకు, కాస్త వాటర్ తాగితే తగ్గిపోతుందిలే, మన ఫ్రెండ్స్ సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ మిక్స్ చేసినట్టున్నారులే అని అంటూ మిత్రాని అక్కడి నుండి తీసుకెళ్ళబోతూ ఉంటుంది మనీష. ఇక లక్ష్మి మిత్రాని కాపాడుకోగలదా, ఆ డ్రగ్ ఫోడర్ వల్ల మిత్రకి ఏదైనా ప్రమాదమా,
మనీష అనుకున్నట్టే మిత్ర మనీషాలకి ఫస్ట్ నైట్ జరుగుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.